నమస్తే. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలం చేగూరు వెంకమ్మగూడ మధ్యలో ఉన్న ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్, అంటే ఓ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్‌లో ఉన్నామని చెప్పొచ్చు. ఆ ఫంక్షన్ హాల్‌లో పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన దక్షిణ భారతదేశంలోనే జాతీయ సదస్సు ఏదైతే నిర్వహించే అవకాశం వచ్చిందో, ఆ అవకాశాన్ని కూడా రంగారెడ్డి జిల్లా కొత్తూరు వెంకమ్మగూడ అనే ఈ కొత్తూరు మండలం చేగూరు వెంకమ్మగూడ అనే గ్రామం మధ్యలో ఉన్న ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో నిర్వహిస్తున్నామని చెప్పుకోవచ్చు. పాలమూరు యూనివర్సిటీకి ఎప్పుడు రాని ఒక అవకాశం దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా మనకు అవకాశం వచ్చినప్పటికీ అది పాలమూరు యూనివర్సిటీలో కాకుండా రంగారెడ్డి జిల్లాలో ఈ సదస్సు నిర్వహించడం కూడా గత వారం రోజులు, గత 20 రోజులుగా విమర్శలకు తావిచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన కెమెరా పర్సన్ చూపించడం జరుగుతుంది. తాను ప్రస్తుతం ఈ రోజు అంటే ఫస్ట్ డే 7, 8 రేపు అయితే పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ఆర్గనైజేషన్ తో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించడం అంటే అది ఒక జాతీయ సదస్సుకు అంటే జూపల్లి కృష్ణారావు వీళ్ళంతా రావడం కూడా జరిగింది. జూపల్లి కృష్ణారావు కూడా ఉదయమే ఈ రోజు మార్నింగే విదేశాలకు వెళ్ళి రావడం జరిగింది. అయితే ఈ వైస్ ఛాన్సలర్ మాత్రం తాను ఏదైతే పాలమూరు యూనివర్సిటీలో ఇంత ఫెసిలిటీస్ బృందావన్ గార్డెన్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీఎస్ ఆడిటోరియం, అదేవిధంగా అంటే వివిధ ప్రాంతాల అంటే సంబంధించిన పాలమూరుకు సంబంధించిన ఏదైతే అవైలబిలిటీ ఉన్నా కూడా అవి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో షార్నా నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండలం చేగూరు వెంకమ్మగూడ అనే గ్రామం మధ్యలో ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అంటే నిర్వహించడం అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా వ్యతిరేకత కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ బీసీ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో వైస్ ఛాన్సలర్ తన ఉద్యోగానికి రాజీనామా అయినా చేస్తా గానీ నేను సదస్సు మాత్రం మార్చనని కూడా ఒక పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం చూసాము పాలమూరు ఖ్యాతిని ఒక్కసారిగా అంటే ఇంతకుముందు అంటే డీకెన్ అయితే పార్లమెంట్ సభ్యురాలు ఉందో పార్లమెంట్ కి సంబంధించి మాత్రం షాద్నా నియోజకవర్గం, మహబూబ్ నగర్ అదే పాలమూరు కిందకి వస్తుంది. అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాల అనంతరము ఇది రంగారెడ్డి జిల్లాకు పోవడం జరిగింది. గతంలో జరిగిన ఒక కుట్రగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ఈ కొత్తూరు సమీపంలో ఒక స్వామీజీ ఉంటారు. స్వామీజీ కారణంగానే షాద్నగర్ మొత్తాన్ని కూడా రంగారెడ్డి జిల్లాకు మార్చడం జరిగింది. ఆ మార్చిన అనంతరం ఈ రోజు రంగారెడ్డి జిల్లాలోని ఈ చేగూరు వెంకమ్మగూడ అనే మా గ్రామాల మధ్యలో ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు మా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది ఒక సిగ్గుచేటుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఖ్యాతి కావచ్చు, దానికి సంబంధించి ఏదేమైనప్పటికీ రంగారెడ్డి జిల్లాలో పాలమూరుకు సంబంధించిన ప్రోగ్రామ్ ను రంగారెడ్డి జిల్లాలో నిర్వహించడం అనేది కూడా మేధావులు కూడా ఒక్కసారి విమర్శించడం జరుగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు జూపల్లి కృష్ణారావు అదేవిధంగా ఒక 3-4 యూనివర్సిటీలకు సంబంధించిన బీసీ రావడం జరిగింది. అంతేగాని జాతీయ సదస్సు ఏదైతే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పాలమూరు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, వీటి అన్ని అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఈ రోజు ఇక రంగారెడ్డి జిల్లాలో పెట్టడం కూడా ఒక విమర్శలు సావించిందని చెప్పుకోవచ్చు. కొత్తూరు నుంచి మన తొలివేలు కోసం మీ మధు.